సలీం భాయ్ దో చాయ్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటారు. బావా, నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రేయ్, గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబ్బా. ఓ, 2 ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి కానీ ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద, దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోవచ్చు. రే, నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీరా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగు రంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే, ఈ గెటప్లో ఈడు ఎలా ఉన్నాడ్రా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాడులో లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో, ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీగా ఉంది. చాలా మంచిది. ఫోన్ మర్చిపోయినట్టున్నారు. హుకుం, ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తులు నేను కనిపించట్లేదు. హుకుం, మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకూడదు.
తన పేరు రాణి కాదే, ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యబ్బ. చంపే! పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా ఇలాగా ఇలా పడిపోడా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే.